వెంకటేశాయ. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్, సబ్కాన్షియస్ మైండ్. యూనివర్స్ అంటే అదేదో పక్క గ్రహము, ఏలియనో కాదు. యూనివర్స్ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ఆలోచనలు ఉంటాయో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ఊహలు ఉంటాయో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే భయాలు ఉంటాయో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే బాధలు ఉంటాయో అదే నీ యూనివర్స్. యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎలా జీవిస్తారో అలానే మీరు నిజ జీవితంలో కూడా జీవిస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇలా ప్రయత్నించి చూడండి. రాత్రి పడుకునే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకొని, నేను గొప్ప ధనవంతుణ్ణి, నేను డబ్బును నిరంతరం ఆకర్షిస్తాను, డబ్బు, సంపద, ఐశ్వర్యం నిరంతరం నా వెంటే ఉంటాయి, నేను డబ్బును ప్రేమిస్తున్నాను, నాకు డబ్బంటే చాలా ఇష్టం, డబ్బుకు నేనంటే చాలా ఇష్టం, డబ్బును నేను నిరంతరం ఆకర్షిస్తూనే ఉంటాను, అందుకే డబ్బు నదీ ప్రవాహంలాగా నా వెంట వస్తుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యం చాలా గొప్పవి, నేను డబ్బు, సంపద, ఐశ్వర్యమును నిరంతరం గౌరవిస్తాను, నాకు డబ్బు, సంపద, ఐశ్వర్యం నిరంతరం సహాయం చేస్తూ ఉంటాయి, నా అన్ని అవసరాలను తీరుస్తున్న డబ్బుకు నా కృతజ్ఞతలు, నేను నా తల్లిదండ్రులని ప్రేమిస్తున్నాను, నేను నా తల్లిదండ్రులని గౌరవిస్తున్నాను, నేను ఈ అనంతమైన విశ్వాన్ని డబ్బు కోసం ప్రార్థిస్తున్నాను, అనంతమైన ఈ విశ్వం నన్ను ధనవంతుణ్ణి చేస్తుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో నా జీవితం నిండి ఉంటుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో నా జీవితం నిండిపోయి ఉంది, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను నా భార్యని ప్రేమిస్తున్నాను, నేను నా భర్తని ప్రేమిస్తున్నాను, నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, అన్ని బంధాలను నాకు అనుగుణంగా ఇచ్చిన ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీ మనీ ఐ హ్యావ్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీ ఫుడ్ ఐ ఈట్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీ కార్ ఐ డ్రైవ్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీ డే ఐ హ్యావ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. I am great. I am rich. I am happy. I love this world. Everyone loves me. Thank you universe. Thank you universe. Thank you universe. మీరు చెప్పిన ప్రతి మాట నిజం, ప్రతి పదం నిజం వైపు. మీకోసం మీరు చేస్తున్న ప్రతిజ్ఞ లాంటిదే అఫర్మేషన్స్ అంటే. అఫర్మేషన్ అంటే దట్ ఈస్ డిక్లేర్డ్ టు బీ ట్రూ. ఇలా రోజు అఫర్మేషన్స్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ అన్నీ పాజిటివ్ థాట్స్తో మార్చబడతాయి. మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, భోగం, భాగ్యం, ప్రేమ, మర్యాద అన్ని తలుపుల ద్వారాలు తెరచబడతాయి. మార్పుతో కూడిన కొత్త జీవితానికి నాంది పలుకుతాయి. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని కూడా అఫర్మేషన్స్ లాంటివే. విశ్వం నుంచి మనకు డబ్బు రావాలంటే మనం మనీ మెడిటేషన్, అఫర్మేషన్, విజువలైజేషన్ వంటి సాధనలు చేస్తూ ఉంటాము. ఇవి చేసేటప్పుడు డబ్బు ఏ ఏ రూపాలలో వస్తుంది, ఏ ఏ మార్గాలలో వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూనివర్స్ డబ్బు ఇవ్వడం మొదలు పెడితే ఎన్నో రూపాల్లో ఇస్తుంది. అది నోట్ల రూపంలోనే కాదు, అనేక రూపాలలో ఇస్తుంది. యూనివర్స్ మీకు డబ్బుని పర్టికులర్గా ఒకే మార్గంలో ఇవ్వదు. అది ఎన్నో విధాలుగా ఇస్తుంది. అవి ఎలాంటివంటే, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదో ఒక రూపంలో డబ్బు రావచ్చు. మీరు ఎప్పటి నుంచో చేస్తున్న జాబ్లో మీ శాలరీ పెరగవచ్చు, లేదా మీకు బోనస్ రావచ్చు, లేదా మీరు సరదాగా ఒక లాటరీ కొంటే ఆ లాటరీ మీకు తగలదు. మీరు కోరుకున్న వస్తువు మీకు బహుమతి రూపంలో మీ ఇంటి సభ్యుల నుంచి కానీ, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా సరే గిఫ్ట్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. అంటే ఇక్కడ మీరు డబ్బుని
సేవ్ చేసుకున్నట్టే కదా. మీరు కొనాలనుకున్న ఒక వస్తువుని మీకు గిఫ్ట్గా ఇచ్చింది యూనివర్స్. సో దట్ మీరు డబ్బుని ఆదా చేసుకోగలిగారు. డబ్బు ఆదా అవుతుంది అంటే అది మ్యాజికల్గా పెరిగినట్లే. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మీరు మనీ మెడిటేషన్ అఫర్మేషన్ చేస్తున్నప్పుడు మీ నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్లోకి మారిన తర్వాత మీరు డబ్బుకి అనుకూలంగా మారినప్పుడు డబ్బు పెరగడానికి అపరిమితమైన అవకాశాలు, అపరిమితమైన సందర్భాలు వస్తాయి. అందుకనే కృతజ్ఞతా భావంతో, మెడిటేషన్తో, అఫర్మేషన్తో మీరు ఈ పనిని సాధించానని తెలిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి మీరు మరింత సాధన, మరింత కృతజ్ఞత కలిపితే అదొక పెద్ద మ్యాగ్నెట్ అవుతుంది. అది మరింత సంపదను అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా అనుకోని మార్గాలలో ప్రమోషన్ రావడం, ఇతరుల నుండి డబ్బు తిరిగి రావడం వంటి అనుకోని సంఘటనల ద్వారా డబ్బు వస్తుంది. మీకు ఇష్టమైన పని చేస్తూ మరింత డబ్బు సంపాదించే అవకాశాలు లభించవచ్చు. ఇంకా మీలోని క్రియేటివిటీని ఉపయోగించుకొని మీరే కొత్త ప్రోడక్ట్స్ లేదా కొత్త సర్వీస్ని డెవలప్ చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. మీకు తెలియని వారు లేదా మీ స్నేహితులు మీకు ఆర్థిక సహాయం చేయవచ్చు. మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. డబ్బు మీ జీవితంలో ప్రవహిస్తుందనే నమ్మకం పెరగడం వల్ల మీరు ఆర్థిక నిర్ణయాలు మునుపటి కంటే మరింత తెలివిగా తీసుకుంటారు. వీటి వలన కూడా మీకు డబ్బు వస్తుంది. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి అవకాశాలు మీకు విశ్వం అనేక రూపాలలో మీ ముందుకు తెస్తూ ఉంటుంది. మీరు ధనవంతులని నిరంతరం ఇస్తే మీ మనస్సు డబ్బును ఆకర్షించే అవకాశాలను గమనించడం ప్రారంభిస్తుంది. అలాగే మీరు కోరుకునే జీవితం గురించి వివరంగా రాస్తే ఆ జీవితానికి అవసరమైన ఆర్థిక వనరులన్నీ మీ వైపు అట్రాక్ట్ అయ్యేటట్లు యూనివర్స్ చేస్తుంది. జీవనానికి అవసరమైన ఆర్థిక వనరులను మీ వైపు అట్రాక్ట్ అయ్యేటట్లు యూనివర్స్ చేస్తుంది. ఇది ఎన్నో మార్గాలలో విశ్వం నుంచి మనకు డబ్బు పొందడం జరుగుతుంది. విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ని అందుకోవడం జరుగుతుంది. వీటిని మీరు గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మనీ మెడిటేషన్ అఫర్మేషన్ చేసేటప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడు చెప్పుకున్నవి రావడం మొదలవుతుంది. ఇవన్నీ మీకు విశ్వం ద్వారా కలిగే ఆశీర్వాదాలని గుర్తించాలి. అయితే యూనివర్స్ నుంచి మనీ వచ్చే వరకు మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. మన ఆలోచనలు, భావనలు, చర్యలు అన్నీ కలిసి ఒక పెద్ద పాత్ర పోషిస్తాయి. మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పాజిటివ్గా ఆలోచించడం. పాజిటివ్ ఆలోచనలు, డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించడం చాలా ముఖ్యం. నేను ధనవంతుడిని, నేను సమృద్ధిగా ఉన్నాను అని నిరంతరం చెప్పుకోవడం వల్ల మన మనసు డబ్బును ఆకర్షించే అవకాశాలను గమనించడం ప్రారంభిస్తుంది. మీరు ధనవంతులని, మీరు కోరుకునే వస్తువులను మరియు సేవలు కలిగి ఉన్నారని అనుభూతి చెందుతూ ధ్యానం చేయండి. కృతజ్ఞత మీకు ఇప్పటికే ఉన్నా వాటికి కృతజ్ఞత తెలియజేయండి. డబ్బు మాత్రమే కాకుండా మీ జీవితంలో ఉన్న మంచి విషయాలన్నింటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. అఫర్మేషన్స్ రాయడం మాత్రమే కాదు, మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయడం, ఇన్కమ్ పెంచే మార్గాలను అన్వేషించడం వంటి యాక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా విశ్వం మీకు మరింత డబ్బు ఇస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడంపై దృష్టి కేంద్రీకరించండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ యూట్యూబ్.